ఎంట్రీ సాంగ్ కి డాన్స్ అవసరం, కానీ నువ్వు పడేంత డాన్స్ మనకొద్దు. నీకు ముళ్ళు కూడా గుచ్చుకోకుండా చూసుకునే బాధ్యత నాది. ఏమండి, నేనంటే అంత ఇష్టం ఏంటండి మీకు? ఏమో సుమిత్ర, భార్యని ప్రేమ పంచడంలో నా జోనరే వేరు సుమిత్ర. ఈ భార్యాభర్తలందరూ ఇలాగే ఉంటారండి? ఎక్కడ ఉంటారు సుమిత్ర, ఎక్కడ ఉంటారు? చాలా మంది భర్తలు ఈ జోనర్ లో ఉండి వేరే జోనర్ లో పని చేస్తుంటారు సుమిత్ర. ఇప్పటివరకు నేను మందుకు అడక్ట్ అవ్వాలా, సిగరెట్ అడక్ట్ అవ్వాలా, కానీ భార్య అనే పదానికి మాత్రం బాగా అడక్ట్ అయిపోయాను సుమిత్ర. ఏవండి, మీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలండి. సుమిత్ర, నేను పుట్టిందే భార్యని ప్రేమ పంచడానికి. చివరికి చచ్చిపోతూ కూడా భార్యని ప్రేమ అలా పంచుతూ 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 చచ్చిపోతా. దా సుమిత్ర. అయ్యో, ఏంటండి నా కాళ్ళ దగ్గర కూర్చున్నారు? భర్త ఎప్పుడు భార్య కాళ్ళ దగ్గరే ఉండాలి సుమిత్ర. అవునా? అవును సుమిత్ర, ఇలాంటి రోజా గారికి ఎంత ఇష్టం. ఎందుకలా? ఆవిడ కాదు ఆనందం. చాలా మంది మగాళ్ళు చిన్న ఈగో కోసం భార్యని కాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు, కానీ అస్సలు మాట ప్రకారం అయితే భర్తే భార్య కాళ్ళ దగ్గర ఉండాలి సుమిత్ర. అది సృష్టి ధర్మం కూడాను. నాగబాబు గారి ప్రశ్న నేను చేయలేను సుమిత్ర. ఇప్పుడు నేను ఏం చేయలేవు. అందులో నాకు భార్యలకు ప్రేమ పంచడంలో నా జోనరే వేరు సుమిత్ర. సుమిత్ర ఒకసారి కాలు. ఏంటండి ఇది? భర్తకి ఎంత ఆనందం ఉంటుందో తెలుసా సుమిత్ర కొన్నిటి విషయాల్లో. చంద్రాన్ని చూసి నేర్చుకోండి అందరూ. నేర్చుకుంటారు నేర్చుకుంటారు. నైస్, ఐ లైక్ యు అండి. థ్యాంక్ యూ సుమిత్ర. తప్పు చేస్తున్నాను తెలుసు కానీ తప్పదు. నా బతుకు ఇక బతుకన్నా హీనంగా అయిపోయింది. నా జీవితంలో నేను ఏం కోల్పోతున్నానో వాళ్ళిద్దరిని చూస్తే తెలుస్తుంది. చిచ్చి, ఏమే ఈ చొక్కా ఏంటే ఇలా చిరిగిపోయింది? అది చిరగలేదు, నేనే చింపా. ఇదిగో, ఇది కూడా నేనే చింపా. ఈ చొక్కాలంటే ఇలా చింపుతున్నావు? ఇక్కడ జీవితాలే చిరిగిపోతున్నాయి. చొక్కలో లెక్కన తొక్కలోది. చొక్కాల మీద ఉన్న ప్రేమ పెళ్ళ మీద లేదు నీకు. అంటే నీ మీద నాకు ప్రేమ లేదానే? అబ్బా, నీ ప్రేమ కుక్కకు బిస్కెట్ ఇస్తున్నట్టు అప్పుడప్పుడు అలా ఇసురుతావు. అటు చూడు, పెళ్ళాన్ని నోట్లో చెర్రి పండ్లు పెట్టుకుంటూ కాళ్ళకు పెయింట్ వేస్తున్నాడు. నీ తొర్రి పండ్ల మొహానికి చెర్రి పండ్లు అవసరమానే? అది పని పాట లేనోడు పెళ్ళం దగ్గర చేసే పనులు. మాకు బయట బొచ్చడి పనులు ఉంటాయి. బయట పళ్ళ మీద మాత్రం బాగానే ప్రేమ ఉంటది, పెళ్ళ మీద మాత్రం ఉండదు. అబ్బా, ఇప్పుడు నీకు ఏం కావాలి? కూరలో ఉప్పు ఎంత అవసరమో పెళ్ళానికి ప్రేమ అంతే అవసరం. ఉప్పు లేని కూర తినలేం, ప్రేమ లేని కాపురం చేయలేం. వాన్లాగా పని పాట పక్కన పడేసి నీ కాలుగోర్లకు పెయింట్ వేసుకుంటా కూర్చోవాలా? నువ్వు ఇంటి గోడకే పెయింట్ వేయవు, ఇంకా నా గోళ్ళకే వేస్తావు. అయినా నీ జోనర్ వేరు, ఆ ప్రేమరా జోనర్ వేరులే. చిచ్చి, మరీ ఆడలు మరీ సైకోలు అయిపోతున్నారు. మరి దొంగ దొంగ. ప్రేమరాజ్, ఏం చేస్తున్నారు నువ్వు? మావిడిని ప్రేమిస్తున్నాను బ్రదర్. బొంగులో ప్రేమిస్తున్నావు. దేశంలో నీకు ఒక్కడికి ఉందా భార్య? మరి వేరే వాళ్ళకి లేదారా? బ్రదర్, ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం రా. నీ వల్ల నా ఇంట్లో చొక్కాలు చినిగిపోతున్నాయి రా. పెళ్ళాన్ని ప్రేమించడం తప్పులేదురా, కానీ 24 గంటలు పెళ్ళాన్ని ప్రేమిస్తా చేదురా. చేదైపోతుంది రా. చేదవుతుందా? దరిద్రుడా. పెళ్ళాం అంటే ఎప్పుడు చేదా నీకు? పెళ్ళాన్ని చూస్తే నాగు పాముని చూశాడు చూస్తావు. నాగు పామై పుట్టినా బాగుండు, పుసుక్కున కాటేస్తా. పాముకు ఓన్లీ కూరలోనే విషయం ఉంటది, ఈ ఆడల్లో ఒళ్ళు మొత్తం విషయమే. పెళ్ళాన్ని నాగపాన్లా చూడటం ఏంటి బ్రదర్? పెళ్ళాం అంటే ఒక అద్భుతం, పెళ్ళాం అంటే ఒక బంధం, పెళ్ళాం అంటే ఒక అనురాగం, ఆప్యాయత. ఆమెక బద్దం కాదు. బొంగుల ఫిలాసఫీలు చెప్పకు ప్రేమరాజ్. ఇంట్లో ఇదేమేం పగల కొడతావు? ఏంటి సుమిత్ర ఈ జనాలు? పెళ్ళాన్ని ప్రేమించే టైం కూడా లేదంట వీళ్ళందరికి, మగాళ్ళందరికి. ఏవండి, వాళ్ళ జోనర్ వేరు, మీ జోనర్ వేరండి. అలాంటప్పుడు పెళ్ళాం అనే జోనర్ లో రాకూడదు సుమిత్ర, బ్యాచిలర్ జోనర్ లోనే ఉండాలి సుమిత్ర. ఆవేశపడుకు ప్రేమ్. అంటే నేను ఆవేశపడుతుంది నీ మీద కాదు సుమిత్ర. ఒక మగాడు సృష్టికి విరుద్ధంగా వెళ్తుంటే వద్దురా అని చెప్తున్నాను సుమిత్ర.
అది నా బాధ. ఆ, అవునా సుమిత్ర, కరెక్టా కాదా? నువ్వు కరెక్ట్ చంద్ర. నేను కరెక్టే చెప్తాను. సెకండ్ హాఫ్ ఉంది ఇంకా పడుకో రోజా. సుమిత్ర, 1 గంట అవుతుంది సుమిత్ర. భోంచేయండి మా బంగారు, ఆ, భోంచే. నాకు ఆకలిగా లేదండి. అలా అనద్ బంగారు, భోంచేయి, లేకపోతే నీకు ఎలా తినిపించాలో నాకు తెలుసు. ఛీ! ఇలా రోజు చచ్చి బతికే కన్నా అలా ఒక్కరోజు బతికినా చాలు. మళ్ళీ ఏమైందే? అటు చూడు. రే ప్రేమ్రాజ్! పాత ఆపరా ప్రేమ్రాజ్! ఏమైంది బ్రదర్? ఏమైందంటావేంట్రా? పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం సలసల సలసల కాక ఎండలో సందమాని పిలవడం ఏంట్రా? పెళ్ళాన్ని గోరు ముద్దలు తినిపించడం ఏంట్రా? అరే! ఎవడన్నా చేస్తాడా ఇలా? నా పిల్లని కోరి మీద తినిపిస్తా, నీకేంటి బ్రదర్? ఒరేయ్, నీ ప్రభావం అందరి కాపురాల మీద పడుతుందిరా. నీకు దండం పెడతా ప్రేమ్రాజ్. పెళ్ళాన్ని 24 గంటలు ప్రేమిస్తూ పెళ్ళాం పక్కనే ఉండడం సమాజంలో తిరిగే ఏ మగాడికి సాధ్యం కాదు ప్రేమ్రాజ్. అందుకే కదా బ్రదర్, మీ జోనర్ వేరు నా జోనర్ వేరు నీ అంటున్నాను. బొంగుల మాట్లాడితే జోనర్ అంటావు. ఒకసారి చెప్తే వినపడదు. నీకెలాగో ఆ జోనర్లోకి వెళ్ళడం చేత కాదు. ప్రేమరాజ్ గారిని తిట్టడం, నన్ను తిట్టడం మాత్రం చేతనవుతుంది. పోనీ బతుకు. చూసా సుమిత్ర, పెళ్ళం మాట వింటే జనాలందరూ పెళ్ళానికి బానిస అంటారు. పెళ్ళాన్ని ప్రేమిస్తే పెళ్ళం చాటు మొగుడు అంటారు. పెళ్ళాన్ని కొంగు పట్టుకొని తిరిగితే కొంగు చాటు మొగుడు అంటారు. పెళ్ళాన్ని ప్రేమిస్తే సమాజం ఎన్ని బిరుదులు ఇస్తుందండి సుమిత్ర. ఏంటో చంద్ర అర్థం చేసుకోరు. రోజా గారిని అడిగి మాత్రం కన్ఫర్మ్ తెలుసుకుంటారు దీని అర్థం ఏంటో. సుమిత్ర, సమాజం నాకు ఎన్ని బిరుదులు ఇచ్చినా సమాజం జోనర్ వేరు, నా జోనర్ వేరు సుమిత్ర. అర్థమైందా సుమిత్ర? నా బంగారం, నా వజ్రం, నా వెండి, నా ఇనుము, అదేం పోలిక? నా పోలిక. బంగారు 9 అయింది, దాని అన్న పడుకో, లేకపోతే ఆరోగ్యం పాడు. నాకు నిద్ర రావట్లేదు. అలా అనద్ బంగారు, పడుకో, ఆరోగ్యం పాడవుతుంది. నీకు ఎలా పడుకోబెట్టాలో నాకు తెలుసు. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఇక్కడ అవ్వట్లా. పగలొస్తున్నాయి. ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి పడుకోదే 12 ఏం చేయాలి? ఏయ్! మళ్ళీ ఏమైందే? అటు చూడు. ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి ఆపరా ప్రేమ్రాజ్! నా బొంగుల సైకిల్ చేస్తున్నావు. బొంగే కాదు. తున్నపోట్ల తిని పెళ్ళం కంటే ముందే పడుకోవడం కాదు. ప్రేమరాజ్ లా ప్రేమించి లాలించినోడే మొగుడు మొగాడు. అయినా నీలాంటితో ఉండడం కన్నా ప్రేమరాజ్ తో ఒక్కరోజు ఉంటే కొంప కొల్లేరు. ఈ ఆడాలి ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఏయ్! దరిద్రుడా, నువ్వు మనిషివేనా? దరిద్రుడా, అసలు మొగ పుట్టుక పుట్టినవారా? మొగ జాతికే కలంకం అయిపోయినావు కదరా నువ్వు దరిద్రుడా. మొగలు చేసే పనులేనారా? ఏంటి బ్రదర్, నీ ప్రాబ్లం ఏంటి? అరే దరిద్రుడా, ఈ స్కిట్ రేపు టీవీలో టెలికాస్ట్ అయింది అనుకో, ఎంతమంది కాపురాలు సర్వనాశనం అయిపోతాయో తెలుసారా దరిద్రుడా నీకు? ఏం కాదు. సరే, నీ జోనర్కే వస్తారా ఒకసారి ఇక్కడ రా. ఇప్పుడు నీ పెళ్ళానికి నువ్వు చందమామ రావే జాబిల్లి రావే అని జోలు పాడుతూ మంచిగా తినిపిస్తున్నారా? అవును. ఏ రోజన్నా నీకు చందమామ రావే అని పాట పాడి నీ పిల్ల నీకు తినిపించిందారా? అమ్మా ఫిట్టింగ్ లేదు. ఇప్పుడు తినిపిస్తాగా. జోలపాడి లాలిపాడి నీ భార్యను పడుకోబెడుతున్నావు. ఏ రోజన్నా నీ పిల్ల నీకు లాలిపాట పాడి పడుకోబెట్టిందారా? లేదు.
ఇప్పుడు పడుకోబెడతాగా. అమ్మా ఫిట్టింగ్ పడద్దు చంద్ర పడద్దు. అరే ఆమె ఒక్క చీర అడిగితే నువ్వు 10 చీరలు కొనిచ్చావు. ఏ రోజన్నా నీ పిల్ల నీ కోసం ఒక బనీనన్న కొనిచ్చిందారా? లేదు. ఇప్పుడు పెడతాగా. ఎప్పుడు కొనిస్తావే? కూడా బంగారం. బంగారమా బొంగ? అమ్మా అబ్బా అమ్మ అమ్మో, మీరు మామూలు జింగిడీలు కాదా మీరు? అమ్మా ఇప్పటికైనా కళ్ళు తెరిచావు, వెరీ గుడ్. బ్రదర్, నా పిల్లం నీకు నీకేం కావాలని అడిగితే నీ ఆస్తి వద్దు, ఐశ్వర్యం వద్దు, గొప్పెడు ప్రేమ ఉంటే చాలంది. నేను గంపెడు ఇచ్చా. ఆ గంపెడు ప్రేమలు నన్ను ముంచేసి కనిపించేసి బ్రదర్ ఇది తల్లి. అమ్మో బ్రదర్ వాళ్ళ ప్రేమే అలాంటి బ్రదర్, మొత్తం మసిపుసి మారేది కాదు కాదు. జీవన్ నీకు పెళ్ళాలు లవ్ చేయడం తెలియక పక్కన వాళ్ళకి పుల్లలు పెడతావా? వీళ్ళు కానీ ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ లేదేంటి బ్రదర్ వీళ్ళ దగ్గర? ఆడవాళ్ళ జోనర్ అలాంటి బ్రదర్. ఓ మామూలు జోనర్ కాదు బ్రదర్, నన్ను మేలుకొల్పావు. థ్యాంక్ యూ బ్రదర్. సార్ మీరేంటి సార్, నేను ఇంత తప్పు చేస్తుండే చంద్ర అది కాదని ఒక్క మాట చెప్పండి ఏంటి సార్ మీరు? ఇప్పటికైనా కళ్ళు తెరిచావు, బాగుపడతావు. సార్ ఈ స్కిట్ కి మీరు అసలు జడ్జిమెంట్ ఇవ్వద్దు సార్. ఏమను? నాకు ఒక్క మార్క్ కూడా వద్దు సార్ ఈ స్కిట్ కి. దేశంలో చాలా మంది మగాళ్ళు బతికున్నారు సార్, వాళ్ళని నేను రోడ్డు పాలు చేయలేను సార్. పీటీ వాళ్ళకి దండం పెడతాను, టీవీ ఈ స్కిట్ టెలికాస్ట్ చేయొద్దు. మీ అందరికి దండం పెడతా. లేదు చంద్ర, చూడండి తెలుసుకుంటారు అందరూ. అయితే నాగబాబు గారు చెప్పండి, టెలికాస్ట్ చేయండి. లాస్ట్ లో రిలీజ్ అవుతారు. ఏమే గోరుముద్ద తినిపించు. నేను ఎందుకు పెడతా, మూసుకుని పెట్టుకో. ఏం చూనరే మీది? అమ్మో, మేం పుట్టినప్పుడు దొబ్బుకొని గప్ప 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 అని తిన్నారు కదే. మొగుడు ఒక ముద్ద తినిపించే వస్తుంది, అది వస్తుంది. నీ అమ్మ మిమ్మల్ని. రోజా గారు మీరే చెప్పండి. రోజా గారు సామెత ఒకటి ఉంది కదా, కూసేగాడిది వచ్చి మేసేగాడిని జడ్చిందని. ఈ జీవన్ పెళ్ళాన్ని ప్రేమించలేడు, ప్రేమించావని చెడదొబ్బావు. కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సూపర్ గా ఉంది. నా క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. సూపర్ సూపర్ సూపర్. నాగబాబు సార్ మీకైతే డెఫినెట్ గా సూపర్ గా క్లైమాక్స్ నచ్చేసింది. ఫస్ట్ హాఫ్ కూడా మర్యాదగా చూశాను. 2-3 సార్లు తలుంది నాడు చేతిలో. అప్పటికే అనిపించింది ఎప్పటికైతే నీ బానిసత్వం నుంచి బయటకు వస్తాడని. జీవన్ అనే జ్ఞాని తనకి బోధించాడు. ఇవాళ టీవీ చూసి అంతా చెప్తున్నా, మీరు భార్యలను ప్రేమించండి, 50-60% ప్రేమించండి, తప్పులేదు. 99%. రేష్మి కాబోయే మొగుడుకుంటారు ఆయన. వాడి జీవితం 100%. జనాలకి జ్ఞానోదయం అయ్యే ఒక మంచి స్కిట్ వేసావు. దీన్ని చూసి జనం చాలా మంచిగా తెలుసుకుంటారు. ఆల్ ది బెస్ట్. ఎక్స్ట్రా జబర్దస్త్. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. కృష్ణ జాగ్రత్త రా, పడిపోతావు. పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదరా. అబ్బో ప్రపంచంలో దరిద్రుడు ఎవడంటే ఒక మంచి ఫ్రెండ్ లేనోడు. 100% చెప్పారు. సరైన ఫ్రెండ్ పక్కన ఉంటే సన్నీ లేని కూడా అవసరం లేదురా. చెప్పడం మర్చిపోయాను, నాకు పెళ్లి సంబంధం వచ్చింది. ఆ అమ్మాయిని చూసొద్దాం రారా. నువ్వు చూసేసి రావచ్చు కదా, దాకే ఉందిరా. ఏం మాట్లాడుతున్నారో గోపి? నడుక్కున్న మొలతాడి నుంచి తలకు రాసుకునే కొబ్బరి నూనె వరకు నువ్వు పక్కన లేకుండా నేను ఎప్పుడైనా కొన్నానారా? దారా ఒకసారి వెళ్ళి చూసొద్దాం. కాదురా, నువ్వు చూసేసి రా, నాకు పని ఉంది. గోపి ఒక్కసారి చూసి ఆ అమ్మాయి ఎలా ఉందో చెప్పరా ప్లీజ్ రా. అది కాదురా. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు పద. పెళ్లి చూపుల వాళ్ళు వస్తా అన్నారు, ఇంతవరకు రావట్లేరు. పిల్ల నచ్చుతుందో నచ్చదో. నమస్కారం అండి. నమస్కారం బాబు. మాటలోనే వచ్చేసారు? కాదు, ఆటోలో వచ్చాం. ఎవరైనా బాబు? గోపి అని నా ప్రాణ స్నేహితుడు. అర్థమవుతుంది, కూర్చోండి బాబు. ఏం తీసుకుంటారు? 3 బీర్లు 4 లెగ్ పీసులు. ఓ మీ ఫ్రెండ్ కదా బాబు. అదే తెలుస్తుంది. బాబు ఒక చిన్న విషయం చెప్పాలి బాబు. అమ్మాయి ప్రెగ్నెంట్ కాదుగా?
ఫ్రెండ్, మంచి ఫ్రెండ్, నీకు మంచి ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు. అది కాదు బాబు, అమ్మాయి చిన్న పిల్ల. ఇప్పుడు అమ్మాయి అన్నప్రసన్న అని పిలిచారా, అమ్మాయి చూడడానికి పిలిచారా మీరు? అమ్మాయిని చూడడానికే పిలిచాం చిన్న బాబు. పిల్ల అంటారేంటి? చిన్న పిల్లలాగా పెంచాం అంటున్నాం బాబు. ఓహో, అమ్మాయిని పిలిపించండి. సరోజా, అమ్మాయిని తీసుకురా. భలే ఉంది. అరే గోపి, అమ్మాయి బాగుందిరా, ఒకసారి చూడరా. అరే నేను చూసి ఏం చేస్తాను రా, నచ్చాల్సింది నీకు. అరే ప్లీజ్ రా గోపి, గోపి ఒకసారి చూడరా. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా. బాలేదురా. బాగాలేదంటే ఒక్క నిమిషం అండి, అమ్మాయి బాగానే ఉంది కదా. అరే నాకు నచ్చలేదురా. అరే బాగుంటా నువ్వు చేసుకోరా, బొంగులో ఫ్రెండ్షిప్ అని మమ్మల్ని ఎంటర్ తీసుకొని రావడం ఎందుకు? ఎందుకు తీసుకురావడం రా? అరే ఫ్రెండ్ మాని పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం కాదురా, ఫ్రెండ్ మాటలు కూడా వాల్యూ ఇవ్వాలరా. అంటే అది కాదురా, నాకు నచ్చలేదురా. మామ పిలుస్తున్నట్టు ఒకసారి కాఫీ పొమ్మా. థ్యాంక్ యూ అండి. దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే, ఓ చూపుతోటి, హో ఓ నవ్వుతోటి. అరే టీ తాగకరా, టీ బాగాలేదు. అలాగేరా. నువ్వు తాగుతున్నావు? ఇద్దరులో ఎవరు ఒకరు తాగకపోతే బాగుండదని తాగుతున్నాడు రా. అమ్మాయితో ఏదైనా మాట్లాడతారా బాబు? ఒక్క నిమిషం అండి. గోపి మాట్లాడనని చెప్పి. అమ్మాయితో నేనేం మాట్లాడనండి. నేను మాట్లాడతాను. అయితే ఓకే రండి. అరే అరే కృష్ణ, అరే కృష్ణ, నీకు ఎండి ఫోన్ రా. ఒక్క నిమిషం వస్తున్నాను. ఒక్క నిమిషం. ఎండి గారు వాడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాడిని జాబ్లో తీసేయండి. సార్ యాక్చువల్గా ఏంటంటే ఏం లేదు సార్, ఈ రోజు నా పెళ్లి చూపులు, అందుకని వచ్చి ఫోన్లో ఎవరు మాట్లాడలేదు. మేనేజ్ చేశాను రా నేను, లేకపోతే ఈరోజు జాబ్ బొంగులో కలిసిపోయింది. ఇది థ్యాంక్ యూ రా. మా అమ్మాయి నచ్చిందా? నచ్చలేదని చెప్పి. నచ్చలేదని ఎలా చెప్పాలరా? మందు తాగినప్పుడు నీకు ఒక వర్షన్ ఉంటుంది చూడు, ఆ వర్షన్లో చెప్పు. నేను ఫిక్స్ అయిపోతున్నా. 100% ఫిక్స్ అయిపో. బాబు మా అమ్మాయి నచ్చిందా బాబు? ప్రపంచంలో అలాంటి ఎవరైనా చేసుకుంటాడా పెళ్ళి? కృష్ణ, గోపి నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడితే నా మీద ఒట్టే గోట్లాడకు. బాబు మా అమ్మాయి అందంగానే ఉంది కదా. కుక్క పిల్ల కూడా అందంగానే ఉంటది, అలాగే కుక్క పిల్లని చేసుకుంటావా పెళ్లి? ఆడదాని వేషంలో ఉన్న మగళ్ళ ఉంది. అరే కృష్ణ, గోపి నువ్వు మాట్లాడకు. బాబు ఇది చిన్న పిల్ల బాబు. దావే 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 సంకలు ఎత్తుకొని షాపు తీసుకెళ్తాను. రావే రావే రావే. కృష్ణ ఏంట్రా అది? నువ్వు మాట్లాడకు గోపి. ఇదిగో కూతుర్ని కంటే రష్మిలాగో అనసూయలాగో అందంగా కనండి. రష్మి, అరే కృష్ణ, గోపి ఎలాంటి వాడు పందినిచ్చిన కచ్చేటలో ఉన్నారా బాబు? నువ్వెందుకే పరిగెత్తడం, నేను పరిగెత్తాలే. అయినా అమ్మాయి చిన్నపిల్ల కదా, వాడికి ఎందుకు దరిద్రుడికి ఎందుకు నచ్చలేదో అర్థం కావట్లేదు. మళ్ళీ ఎక్కడెక్కడ తిరగాలో ఏమో. అమ్మాయి ఇక్కడ నుంచే కాలేజ్కి వెళ్ళాలి, ఇక్కడే నిలబడుతుంది. కాలేజ్కి వెళ్ళాను, ఇంకా రాలేదు. నాన్న నేను కాలేజ్కి వెళ్ళి వస్తాను. మనసు మనసు కలిసిపోయే, మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. సారీ అండి. శారీ కట్టుకున్న వాళ్ళు శారీ చెప్పకూడదండి. నన్ను గుర్తుపట్టారా మీరు? చమ్మక్ చంద్ర, గోపి, స్కిట్ లో గోపి. గోపి గోడ మీద పిల్లి? ఆ గోపి కాదు, వేరే గోపి. మరి ఇంతకి మీరే గోపి? అంటే ఆ రోజు నా ఫ్రెండ్ పెళ్లి చూపులకు వస్తే మీరు నాకు నచ్చలేదు అన్నాడు చూడు, ఆటతో. ఆ రోజు నాకు అసలు గుర్తు చేయకండి. ఆ షాక్ నుంచి బయటపడడానికి నాకు 2 నెలలు పట్టింది తెలుసా? సారీ అండి. అయినా ఆ ఉల్లిపాయ ముఖం గాడికే క్యారెట్ లాంటి అమ్మాయి దొరికితే కొరుక్కొని తినక ఈయన పక్కన పెడతాడా? అదే క్యారెట్ నాకు తగలాలి గాని జ్యూస్ చేసుకొని తాగేను. అదే క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే కదా డాక్టర్ అంటారు కదా అని. అవును, కానీ ఆ రోజు ఏంటండి మీ ఫ్రెండ్ అలా చేస్తాడు? వాడిని ఫ్రెండ్ అనకండి, ఫ్రాడ్ అనండి. వాడు నా ఫ్రెండ్ కాదండి, వాడిని ఫ్రెండ్ అంటే నాకు అసలు ఒళ్ళంతా చిరుత పడుతుందండి. ఆ రోజు వాడు మిమ్మల్ని ఒక్కొక్క మాట అంటుంటే
మిమ్మల్ని ఒక్కసారి హక్ చేసుకొని ఓదార్చాలనిపించిందండి నాకు. ఆ రోజు వాడు మిమ్మల్ని నువ్వు నాకు నచ్చలేదు 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 అంటుంటే అది నాకు నచ్చిందిరా 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 అని గొంతు చించుకొని అరవాలనిపించిందండి నాకు. మిమ్మల్ని చూస్తుంటే దేవత మళ్ళీ పుట్టిందా అన్నట్టు అనిపిస్తుందండి. మిమ్మల్ని చూస్తుంటే ఈ రోజుల్లో కూడా దేవుడు ఉన్నాడా అనిపిస్తుందండి. అబ్బా ఆ పొట్టినా కొడుకుని పక్కన పెట్టేసి ఈ దేవతా దేవుడు ఒకటి ఎందుకు కాకూడదు? కొన్ని రోజుల తరువాత సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకా నా వీలు కాదు సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల వీలు కాదు. ఫ్రస్ట్రేషన్. ఎన్ని పెళ్లి చూపులు చూసినా ఒక్క అమ్మాయి కూడా నచ్చట్లేదు. మా గోపిని ఎలాగైనా ఒప్పించి ఆ రోజు పెళ్లి చూపుల్లో చూసాను చూడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. గోపి ఈ దరిద్రుడంటే ఇప్పుడు వచ్చాడు. వస్తున్నాను రా వస్తున్నాను. కళ్యాణ వైభోగమే. ఈ దరిద్రుడు ఈ కళ్యాణం గురించి తెలిస్తే చచ్చిపోతాడు. కళ్యాణమే గోపి. వస్తున్నా పర్లేదు పర్లేదు రారా గోపి రా, నీకు మంచి గుడ్ న్యూస్ చెప్పాలి. మూడో ప్రపంచ యుద్ధం జరిగినా నువ్వు బయట ఈ యాపిల్ తినుకుంటూ లోపల. ఓకే త్వరగా వచ్చేస్తారు కదా. త్వరగా వచ్చేస్తా. గోపి ఎలా ఉన్నారా? చాలా రోజులేదు నిన్ను చూసి. బాగున్నాను రా. గోపి ఏమీ లేదురా, నేను వెళ్ళి పెళ్లి సంబంధాలు చూసినా నాకు ఒక్క అమ్మాయి కూడా నచ్చట్లేదు. ఆ రోజు మన ఇద్దరం వెళ్ళి పెళ్లి చూపులో చూసాను చూడు అమ్మాయి, నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను రా. ఏమండి కనీసం మీరైనా చెప్పండి. ఎంత పన్ను అంత పన్ను ఒకటే అంత పన్ను ఎక్కడెందుకు ఇరికా? నా పెళ్ళంగా ఇరికే. కడవలే కడవలే కడవలే. తమిళ మాట్లాడు. ఏమంటున్నాడు వాడు? అంటే నీకు నమ్మకం ద్రోహి చేసిన పాపిని అంటున్నాడు వాడు. నేను నీకు నచ్చలేదా? పొట్టి మఖానికి దుబ్బ పంది మఖం వేసుకుని ఎక్కువ నీకు నీకు నచ్చలేదంటావా? అది కాదండి, యాక్చువల్ గా ఏంటంటే ఒక్కసారి నా కళ్ళ ముందు కనిపించావు అనుకో, కాఫీలో విషయం పెట్టి ఆపండి. మీరు కూడా వారికి సపోర్ట్ ఏంటి? అయినా తల్లిదండ్రులు మీకు మాట్లాడి త్వరగా వాడిని పంపించండి. చంపి నా కళ్ళ ముందు కనిపించావండి నువ్వు. త్వరగా వచ్చాను నన్ను పంపించేసి. నా పెళ్లి చూపులకు వచ్చి నా నోడితేనే అది నచ్చలేదు నచ్చలేదు అని చెప్పి దాన్ని నువ్వు చేసుకుంటారా? పాపాత్ముడా. పాప అలా ఉంది, మరి ఏం చేయమంటావు? ఉంటదిరా ఉంటది. దయచేసి పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు మాత్రం ఫ్రెండ్స్ తీసుకెళ్ళొద్దండి. మీరు స్టేజ్ మీద రాగానే అందరూ ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ అని ఎందుకు అంటున్నారండి? ఇలా వెళ్ళిపోతుంటే ఫ్రస్ట్రేషన్ కాకపోతే ఇంకేముంటదండి చెప్పండి. ఐ ఫీల్ యువర్ పెయిన్. రోజా గారు, డు యు ఆల్సో ఫీల్ ద పెయిన్? నాకు ఎప్పుడు సతీష్ చూసినా పాపం అనిపిస్తుంది. ఎందుకంటే మరీ అమాయకంగా ఇరుక్కుపోతాడు, ఫ్రస్ట్రేషన్ కి గురైపోతాడు, లాస్ట్ లో ఏడుస్తున్నాడు. చంద్ర గారు అలా లింక్ చేస్తారండి దాన్ని. మామూలుగా పాతకాలంలో కొంచెం అమ్మాయికి పెళ్లి చూపులు అంటే వాళ్ళ అక్కో లేదా వాళ్ళ పిన్ని కూతురు ఏమన్నా బాగుంటే కూడా చూపిరు, దాచిపెట్టేస్తారు ఈ అమ్మాయిని చూడరేమో అని. అలాంటి నువ్వు ఫ్రెండ్ తెచ్చుకోవడం నీ తప్పే. అది వినోదిని ఇలాంటి అమ్మాయిని చూడటానికి వచ్చినాడు. అబ్బో తెగ సిగ్గుపడిపోతున్నాడు. సూపర్ నాగ్ బాబు సార్. కంటెంట్ చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్, మంచి ఐడియా, అందరూ పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఓకే చంద్ర సార్, కీప్ ఇట్ అప్. ఎక్స్ట్రా జబర్దస్త్. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి ప్రకృతిని తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం. అయ్యో నేను పూలు పెట్టుకోవడం మర్చిపోయానండి. ఒక్క నిమిషం పూలు పెట్టుకొని వస్తా. చూసారా ఈ ఆడవాళ్ళు? స్టార్టింగ్
ఏదో తక్కువైందే అనిపించినా చాలు వెంటనే ఫిలప్ చేసుకుంటారు. అందుకే ఆడవాళ్ళని ఫిల్ ఇన్ ద బ్లాక్స్ అంటారు. ముందుగా నా జబర్దస్త్ తల్లిదండ్రులకి నా నమస్కారం. అలాగే పక్కింటి ఆవిడ కూడా నా నమస్కారం. నీకేలాగో సంస్కారం లేదు నమస్కారం పెట్టేది, నాకు సంస్కారం ఉందిగా అందుకే నా నమస్కారం. నేను కాలు మొక్కుంటున్నా ఇలా ఇలా అలాంటి నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టడం బాధ్యత. పెట్టు. సరే. చంద్రుడు సరదాగా అమావాస్యకి వెళ్తాడు, మళ్ళీ పౌర్ణమికి తిరిగి వస్తాడు. అందుకే నన్ను అమావాస్య చంద్రుడు అంటారు. ఈడొచ్చాడు మళ్ళీ ఏదో కొత్తగా చేస్తాడు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొత్తగా చేస్తా, ఫ్యామిలీలోనే కొత్తగా చేస్తా. సంసారం అనేది ఒక సముద్రం లాంటిది. సముద్రంలో ఎన్ని నీళ్ళైనా తోడుకోవచ్చు, సంసారంలో ఎన్ని స్కిట్లైనా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను 5 సంవత్సరాల నుంచి సంసారం అనే సముద్రంలో ఈదుతున్నాను కాబట్టి. చాలా మంది మగాళ్ళు సంసారం అనే అలలకు అలా కొట్టుకుపోతున్నారు. ఆ అలలు వచ్చినప్పుడు ఎలా ఈదాలో తెలుసుకున్నవాడే నిజమైన సంసారిగాడు. ఏమండి ఎలా ఉన్నాను పూలు పెట్టుకున్నా? పందికి పూలు పెట్టిన మాత్రాన పూల పంది కాదే, పంది పందే. ఏంటి ఇల్లంతా అంత గ్రాండిస్ ఉంది, ఏంటి విషయం ఈ రోజు ఏంటో తెలియదా? పెళ్ళైన ప్రతి మగాడికి ఈ రోజు ఏంటి, రేపేంటి, ఎల్లుండి ఏమి గుర్తుండదే. ఏమండి ఈ రోజు మన మ్యారేజ్ డే. అమ్మా ఏమైంది? గుండెలు కలుక్కు మంది. ఎందుకు? ఏదో డే అన్నావు, మ్యారేజ్ డే. డెత్ డే లా వినపడితేను. ఏమండి ఈ రోజు మన మ్యారేజ్ డే కదా, నీకోసం పాయసం చేశా. వెరీ గుడ్ వెరీ గుడ్. పాయసం ఎలా ఉందో చెప్పండి. నా కాపురం లా కాకుండా తీయగానే ఉంది. ఏమండి ఈ రోజు మన మ్యారేజ్ డే కదా అని ఒక 5 జంటలకి భోజనాలు పెడతాని దేవుని మొక్కుకున్నానండి. ఎవరు నాకు దేవుడు మొక్కావు? నువ్వు ఎవరు దేవుడు మొక్కావు? దేవుడు వచ్చేమన్నా డబ్బులు ఇస్తాడా? నేను ఇవ్వాలి. పెళ్లిళ్ళ భోజనాలకి ఇప్పటివరకు అప్పు తీరలా. 5 కాదు కదా, ఒక్కరిని పిలిచా మామూలుగా ఉంటుంది. నీకు ముందే చెప్తున్నా. నేను ఆల్రెడీ పిలిచేసా. పిలిచావా? ఏంటి? సావిత్రి సావిత్రి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సాగర్. థ్యాంక్ యూ సో మచ్. నీ మొగుడి ముఖంలో పెళ్లి కళ కనిపించట్లేదంటే? పెళ్లి కల్లా పెళ్ళ ముఖంలోనే ఉంటదిలే, మొగుడు ముఖంలో చావు కళ ఉంటదిలే. నీ మొగుడికి చమత్కారాలు ఎక్కువేనే సావిత్రి. అబ్బా ఆయన గురించి ఎందుకులే, మీరు కూర్చోండి, మీకు భోజనాలు వడ్డిస్తా. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయంటారు, ఎప్పుడైనా విన్నారా? ఆ విషయం మాకెందుకు చెప్తున్నావు సాగర్? మీకే చెప్పాలి, కూర్చొని తినేది మీరేగా. మా మొగుళ్ళు చెప్తేనే మేము వినము, నువ్వు చెప్తే మేము ఎందుకు వింటాం సాగర్? ఏమే మీరు ఒకరు వచ్చారు, మీ మొగులు రాలే? మగాడనే పెళ్లి రోజు సెలబ్రేషన్ కి రారు. ఎందుకండి? ఎందుకు రారు? ఒక మగాడి బాధ సాటి మగాడికి తెలుస్తుంది కాబట్టి. సావిత్రి పప్పు బాగుంది, ఇంకొంచెం ఏమ్మా? ఇగో వేసుకోవే. ఇక్కడ కూడా ఏవే సావిత్రి. సావిత్రి పొద్దున బల్లి పడిన పప్పేగా ఇది. పప్పులో బల్లి పడినా నల్లి పడినా నలుచుకొని తినే రకం సాగర్ మేము. ఏమే మరి తినడానికి బాగా ఫిక్స్ అయినప్పుడు ఎన్ని చెప్పినా ఏం లాభంలే. పందులు ఎక్కడ వచ్చాయి? హలో, మనుషుల్లాగా తినండి, పందుల్లా కాదు. ఆయన మొగుడిని ఎందుకు అలా పిసుకుతారు మీరు? మొగుడిని పిసికితేనే అన్ని వస్తాయి, పిండిని పిసికితే ఏమొస్తుంది? రొట్టె వస్తుంది. 10 రూపాయలు ఇస్తే ఇలాంటి రొట్టెలు బయట 4 వస్తాయి. అర్థమైంది అనుకుంటా. ఏమే కాలిక్యులేషన్ తో కాపురాలు చేయకండి, ఆరోగ్యానికి మంచిది కాదే. మా లేడీస్ ని డామినేట్ చేయడం కూడా మీ మొగాల ఆరోగ్యానికి మంచిది కాదు సాగర్. ఏమే బొంగులది మస్తు తిన్నారులే. లేవండి లేవండి లేవండి, మస్తు అరే తింటుంటే ఇస్తా లాగేస్తారేంటి? ఆయన ఇస్తరాకులు అయినంత మాత్రాన లాక్కొని తినలేవాయండి. ఏమే ముష్టల కంటే దారుణం ఉన్నాడు. సిగ్గులు ఎక్కడ ఎంత బాగా తిన్నారో. బాగోండి మీరు. ఆయన అలా అంటలే. ఏమే అన్ని కూరలు బాగున్నాయా? కూరలు అన్ని బాగానే ఉన్నాయి కానీ సావిత్రి ఆ వంకాయ కూరలోనే కాస్త రుచి తక్కువైనట్టుంది. బాగా కడుపు నిండా తినేసి చివర్లో గారెలు సేదైనయిలే అందంట వెనకటికి నీలాంటి దేవతో. అయిపోయావు సాగర్. నువ్వు గనుక నాకు తగిలుంటే ఈ పాటికి నీ ఒంట్లో నరాలన్నీ న్యూడిల్స్ అయిపోయి ఉండేవి. నీకు కాదే,
నాకు తగిలుంటే తల్లో చెమట అరికాల్లోంచి కారేది. బొంగేం కాదు, మీరే నాకు తగిలింటే ఒళ్ళంతా చెమట కారేది మీకు. వీడొక్కడే మన గలీలో తల ఎత్తుకొని తిరుగుతాడు. వీడి తల ఎలాగైనా దించాలి. ఓ అలాంటి సిచ్యువేషన్ తల వేసి మొండంతో బతుకుతా, కానీ మీకు తల మంచా. వీడి తలెత్తుకుంటే నేను చూడలేకపోతున్నానే. ఒక్కసారి తల దించమని చెప్పవే. తల దించు. ఏంటి తల దించమని చెప్పానా? తల దించమని మొగుళ్ళు అనుకుంటున్నారే. సాగర్ ద జెంటిల్మెన్. చూసారా నా గురించి నాకు చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉందో. అది ఏంటి రౌండింగా? ఈ తొక్కలో రౌండింగ్ బొచ్చడు సినిమాలో చూసా నేను. సినిమాలో రౌండింగ్ వేరు, ఆడదాని రౌండ్ అప్ వేరు. అర్థమైందా? లైట్స్ ఆఫ్. ఉతకండి. ఏమండి నీ ఇంతసేపు అరుస్తుంటే ఏం మాట్లాడేంటి? ఏమైంది మీకు? ఇయర్ డ్రమ్ పేలిపోయింది. జ్ఞానోదయం సావిత్రి. జ్ఞానోదయమా? ఇన్ని రోజులు నేను ధ్యానం లేకుండా బతికినందుకు నా మీద నాకే సిగ్గుగా ఉంది సావిత్రి. అయితే తల దించుకో. అవును సావిత్రి. ఏమండి ఏమండి ఎక్కడికి? నీకోసం కాపీ తెస్తాను సావిత్రి. కాఫీయా? మగాడు ఆడదాని మాట వినకపోతే ఎవరితో ట్రీట్మెంట్ ఇప్పిస్తే మాట వింటాడో వాళ్ళతోనే ఇప్పించాలి. ఆడది స్కెచ్ గీస్తే స్కెచ్ పెన్నే అవసరం లేదు. వెల్కమ్ చంద్ర గారు, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. చంద్ర గారు, ఈ స్కిట్ మీ రిటర్న్ తర్వాత ఫస్ట్ స్కిట్ కాబట్టి రెండు సైడ్స్ బాగా బ్యాలెన్స్ చేశారు. చేయాలి, ఎందుకంటే ఫస్ట్ వచ్చే బ్యాలెన్స్ చేయలేకపోతే నా బ్యాలెన్స్ తప్పుతుంది. మన జడ్జెస్ రోజా గారు అండ్ నాగబాబు సార్ ఫీమేల్ డామినేషన్ అండ్ మేల్ డామినేషన్ ని ఈక్వల్ గా డామినేట్ చేసి ఈ స్కిట్ లో చూపించారు కదా నాగబాబు సార్. కానీ ఏం చేద్దాం, రోజా గారిని కూడా హ్యాపీ చేయాలి కదా రోజా గారు. మరి లాస్ట్ పంచ్ మనదైతే కిక్కే వేరు కదా. సార్ సో అక్కడ వరకు అలా జెల్సులు తీసుకెళ్లారు కానీ లాస్ట్ లో జీవ అలా పంచ్ చేశాడు. నేను యాక్చువల్లీ వేరే క్లైమాక్స్ అనుకున్నాను సార్. నేను వెళ్తాను కదా సార్, వెళ్ళిన తర్వాత నేను కాఫీ పట్టుకొని వస్తాను. స్కెచ్ ఆడేది స్కెచ్ గీస్తే స్కెచ్ పెన్నే అవసరం లేదు అంది కదా. తర్వాత నేను కాఫీ పట్టుకొని వస్తాను. కాఫీ ఏంటే బొంగులో స్కెచ్ గీసేది మీరు? ఇంత మందిని చూసాం, మీకే ఎన్ని తెలివి ఉంటే మాకెన్ని ఉంటాయే? నలుగురిని ఇంత మంది నాటకాలు తోడుతున్నావా? అందుకే ఈ అమ్మ ఇంకోసారి కెచ్చికిచ్చావనుకో. చంద్ర గారు, మీకు మేజర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరు మీకు తెలుసు కదా? లేడీసే. మరి అది కాదు రష్మి, అది ఆయన మనసులో మాట, అలా కొట్టాలి రిటర్న్ అని. కానీ కొడితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి అక్కడికి ఆపేస్తాడు. మంచి క్లైమాక్స్ సార్, మనసుని చంపుకొని. అందరు మగాళ్ళు అంతే, మనసుని చంపుకొని అలా ఉండాలి, లేకపోతే కుదరదు. కానీ సూపర్ తెలుసా క్లైమాక్స్ లాస్ట్ పంచ్ మాదైతే చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఎక్స్ట్రా జబర్దస్త్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్. నాగబాబు సార్, మొత్తానికి తల ఉందా లేదా? తల లాస్ట్ తల తీసేడు నాకు. నేనే తల తీసుకొని చేస్తాను సార్ క్లైమాక్స్ అని. సర్లే ఏడుస్తారు మళ్ళీ, అందుకోసం కంటి తిరుగు చేరి. ఓకే, కానీ కమింగ్ బ్యాక్ విత్ నైస్ కిట్. థ్యాంక్ యూ సార్. బాగుంది చంద్ర, గుడ్ సార్. నైస్. ఎక్స్ట్రా జబర్దస్త్. లాలు దర్వాజల పెరుగోనాల్ పండగ కత్తనాని ఏంటే ఇద్దరు కలిసి నాకు పుంగి బజాయిస్తున్నారు? సారీ అత్త. అత్త మాతో డాన్స్ చేస్తుంది, అత్త మాతో కలివిడిగా ఉంటుంది. మేం చేసినా ఏం చేసినా అత్త ఏమనుకుంటున్నారే? అదేం లేదు. అత్త డాన్స్ చేసినప్పుడు డాన్స్ చేస్తుంది, తోలు తీసినప్పుడు తోలు తీస్తుంది. అర్థమైందా నా తాలింపు? అది అవునే, మీ ఇద్దరు నడుములు ఏమైనా స్ప్రింగులు ఉన్నాయి? హో తెగ ఊపేస్తున్నారు నడుముని.
అంటే బాంగ్రా డాన్స్ అంటే నడుము ఇలా ఊపాలి కదా. అబ్బా డోంగ్రీ మొఖాలకు బాంగ్రా డాన్స్ అవసరమానే నా తాలింపు. సారీ అత్త. మూసుకొని ఇంట్లోకి వెళ్ళండి, లేకపోతే ఇద్దరు నడుములు తాలింపే ఆశ వస్తుంది. వెళ్ళండి. ఈ కోడళ్ళు మామూలు తాలింపులు కాదు, మనం ముందే తాలింపేసా అనుకో మూలను కూర్చుంటారు, లేకపోతే తర్వాత మనకు తాలింపేస్తారు వాళ్ళు. నన్ను పెళ్లి చేసుకోక ముందు నవలలు రాసేవాడు, నన్ను చేసుకున్న తర్వాత రామకోటి రాస్తున్నాడు. నీది మామూలు తాలింపానే. నోరు రామ 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 రామ. అసేయ్ అత్తయ్య అబ్బా మీ నక్క వినయాలు మామూలు వినయాలు కాదు తాలింపు మీ ఇద్దరి. భయం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టిందంట. ఎప్పుడో విన్నారా సామెత? లేదత్త. ఇప్పుడు విన్నారుగా, గుర్తు పెట్టుకోండి. టీ పెట్టండి. ఏందే ఇద్దరు కలిసి నా పక్కన కూర్చున్నారు? టీవీ చూద్దామని. టీవీ చూడాలనుకుంటే కింద కూర్చొని చూడండి, నా తాలింపు నా పక్కన కూర్చొని కాదు. మీ కాళ్ళ దగ్గర ఎలా కూర్చుంటాం అత్త? ఆ రోజుల్లో మా అత్త నన్ను కాళ్ళ దగ్గర కూడా రానియలే. మీకైనా ఆ ఛాన్స్ ఇచ్చినా నేను, అర్థమైందా? మీ జనరేషన్ వేరు, మా జనరేషన్. ఏ జనరేషన్ లోనైనా కాకరకాయ చేదుగానే ఉంటది, చక్కెర తీయగానే ఉంటది నా తాలింపు. పురుగులు పడి పోతావు. పురుగు ఇన్నా అంటే పొలానికి పురుగు పట్టిందట, ఎక్కువ పురుగు మందు కొట్టమని చెప్తున్నా. ఏదైనా పురుగుల మందు మిగిలితే కొద్దిగా ఇంటికి తెమ్మను. ఎందుకు రామా? నీకు కొడదామని రామా. రామ రామ. నేను చెల్లి బజార్కి వెళ్ళొస్తాము. బజార్కి వెళ్ళి ఏం చేయాలంట? గాజులు కొనుక్కోవాలత్త. పాత గాజులు చాలాయనా మీకు? కొత్త చీరకి మ్యాచింగ్ గాజులు కొనుక్కుందామని. మీరిద్దరు నాకు కోడలుగానే మ్యాచ్ కాల, మీకు మ్యాచింగ్ ఎందుకే? మీ కొడుకులకు మ్యాచ్ అయ్యాం కదా. నా కొడుకులని క్యాచ్ చేసి నాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారే మీరిద్దరు. మీరిద్దరు మామూలు తాలింపులు కాదు. మీరిద్దరు దుష్టులని శిక్షించొచ్చు కదా రామా. నీ కాలు విరుగుతాయి రామా. రామ రామ. ముందొచ్చిన మొగుడేలా మూలను కూర్చున్నాడు. నిన్నొచ్చిన తాలింపులకి ఇంత ఎగురులాట వద్దని చెప్తున్నా నా తాలింపు. అర్థమైందా? మూసుకొని లోపలికి వెళ్ళండి. ఎద్దుకు ముక్కు తాడేస్తేనే మన మాట వింటది, లేదనుకో దాని మాట మనం వినాల్సి వస్తుంది. నేను శిరీష అలా బయటికి వెళ్ళి వస్తాం. అమ్మా నేను ముందు అలా బయటికి వెళ్ళొస్తాం. అరే అరే నా తాలింపులు వస్తాయి, నా తాలింపులు వస్తాయి. అందరికి ముక్కుతాడు వేయలేము రామా. నాకు సిగ్గులేదు కాబట్టి నేను ముక్కుతాడు వేయించుకున్నా. ఈ జనరేషన్ వేరు రామా. ఏ జనరేషన్ లో చింతపండు పుల్లగానే ఉంటుంది, మిరపకాయ కారంగానే ఉంటది రామా. రామ రామ. అమ్మ అత్త ఒక మాట చెప్పింది, ఒక మాట విందామని లేదు ఈ తాలింపులకి. ఓ మొగుండి బెడ్రూమ్ లో గెలకడం, అడగమని మోపు చేయడం, బయటికి వెళ్ళిపోవడం. అమ్మా సారీ అమ్మా, లేట్ అయింది. పర్లేదులే. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ అమ్మా. వస్తే నా తాలింపులు. అత్తయ్య బేవా బయటికి పోయి బిర్యానీ తిన్నారే? అబ్బాయి లేదత్త. మీరు బయటికి పోయి బిర్యానీ కదా తిన్నది? మీకెలా తెలిసింది? నేను ఆవలిస్తే బేవులు లెక్క పెట్టే రకంలే. ఇంకోసారి నా కొడుకులు బయటికి తీసుకెళ్ళు, బిర్యానీ తినిపించు, ఐస్ క్రీమ్ తినిపించు, తొక్కు తినిపించు, తోలు తినిపించు అన్నారనుకో, ఇద్దరికి తాలింపేస్తానేమనుకుంటున్నారు. మూసుకొని లోపలికి వెళ్ళండి. పిల్లలకి వెళ్ళి బయటకు తీసుకెళ్ళి బిర్యానీ తినిపిస్తారు, కానీ అమ్మ ఇంట్లో ఉంది దానికి పులిహోర తీసుకెళ్ళడం ఉండదు. అందరు ఈ రోజుల్లో దొంగనలే. ఆకలేస్తుంది రామా. నన్ను తినరామా. నాకే లేక మోచేయి నాకుతుంటే ఇంకోటి చరికాలు నాకాడంట. అమ్మా శిరీష వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి వస్తాం. ఎవరిని తగిలిస్తే కరెక్ట్ ఉంటుందో వాళ్ళనే తగిలించావు రామా. నువ్వు మూయి రామా, లేకపోతే నిన్ను అగ్గులో పెట్టి తగల పెడతాను రామా. రామ రామ. చూడు బిడ్డ, పిల్లాన్ని ఎప్పుడు సంకలో పెట్టుకొని తిరగద్దురా. ఆ రోజుల్లో మా అత్త మీ నాన్నను ఆ మూలను కూర్చోబెడితే నన్ను ఈ మూలను కూర్చోబెట్టేది. ఇప్పుడు కూడా ఈ మూలనే కూర్చున్నావు కదా రామా. నువ్వు ముయ్యి రామా. రామ రామ. అప్పుడు మీ జనరేషన్ వేరు, ఇప్పుడు మా జనరేషన్ వేరమ్మా. బిడ్డ ఏ జనరేషన్ అయినా పాలు తెల్లగానే ఉంటాయి, ఐస్ నీళ్ళు తెల్లగానే ఉంటాయి బిడ్డ. ఆ రోజుల్లో మొగుడు ఆ మూల ఉండి పిల్లం ఈ మూల ఉండి ఇట్లా చూసుకుంటేనే పిల్లలు పుట్టేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటో కసుకొని కసుకొని కనుకొని ఉన్న పిల్లలు పుట్టట్లేదు. మీ ఇద్దరికి సాధ కాకపోతే చెప్పండి, మేమిద్దరం ఇద్దరు పిల్లలు కానీ చెరో పిల్లలు మీకు ఇస్తాం. ఎందుకు రామా నీకు అంత ఆవేశం? నీ ఆవేశంతో నా ప్రాణాల మీదకి దేకు రామా. నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు రామా. సరే అమ్మా, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళంలే, పద పడుకుందాం. మీరు వెళ్ళండి, నేను చెల్లి అత్తయ్య కాలు పట్టేసి వస్తాం. అలాగే.
అత్తకి సేవ చేసుకోవడం కోడలి బాధ్యతని ఇప్పుడైనా తెలుసుకున్నారు. రండి సేవలు చేసుకోండి. ఏందే నా మెడలో పిసుకుతారా మీరు? ఎంత ధైర్యమే మీకు? బిడ్డ 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 గుడ్డ శబాష్ రామా, ఈ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను రామా. నువ్వు ఈ రామా. దాని మెడ పిసికినా దాని బల్బు తగ్గదు రామా. గాజులు కొనుక్కోవాలన్నా డబ్బులు నిన్నే అడగాలి, పువ్వులు కొనుక్కోవాలన్నా డబ్బులు నిన్నే అడగాలి. అవును. 30 సంవత్సరాలు చేస్తున్నావు పెత్తనం, ఇంకా చాలదానే? ఇంకా చేస్తాను. ఏంటి నువ్వు చేసేది? దొండకాయ పచ్చడి. కోడలు రామా, ఎవడైనా జీవితంలో ఒక్కసారి రామకోటి రాస్తాడు. ఇది పెట్టే టార్చర్ వల్ల నేను 30 సార్లు రామకోటి రాశాను రామా. ఆ తాళం చెవి నాకిచ్చి మామ బుక్కి ఈ బుక్ పట్టుకుని మూలను కూర్చొని రామకోటి రాసుకో, లేదంటే రోజు చావు వెంట పడుతుంది. కాఫీ రూపంలో కావచ్చు, టీ రూపంలో కావచ్చు, అన్నం రూపంలో కావచ్చు, నీళ్ల రూపంలో కూడా కావచ్చు. నేను తాళాలు కుత్తి నేను ఇవ్వా. ఇవ్వవా? ఇవ్వవా? ఏంటే ఇంకా పడుకోలేదు? పదండి పడుకుందాం. నువ్వేంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు లేరా, మీ అమ్మ ఆ జనరేషన్ లో ఉంటే నా కోడలు ఈ జనరేషన్ తీసుకొచ్చారు, చిన్న తాలింపు వేశారు అంతే. ఇదిగో ఇక్కడ నుంచి నా ఇంటి బాధ్యత నా ఇద్దరికి కోడలికి అప్పగిస్తున్నా. అయ్యో పెద్దవారు తాళాలు మీ దగ్గరే ఉండాలి, మాకెందుకు? ఓకే. వద్దులే, మీ దగ్గర ఉంచుకోండి. అదేంటమ్మా పెత్తనం నీ దగ్గర ఉండని వాళ్ళకి ఇస్తావేంటి? నేను 4 రోజులు బతకాలనుకుంటున్నాను రా. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మా నలుగురికి అర్థమైంది లేరా. ఇక నుంచి రామకోటి నేను రాద్దాం అనుకుంటున్నాను. నువ్వు రామకోటి రాయడం ఏంటమ్మా? నేను 30 సార్లు రామకోటి రాస్తా, నా కొడుకు వచ్చి నన్ను అడగలేదు. ఇది ఒక్కసారి రామకోటి రాస్తా అంటే ఎందుకు రాస్తున్నావు అమ్మా అంటారా? ఏంటో నాకు అంత కన్ఫ్యూజన్ గా ఉంది. సరే ఏదో ఒకటి రాసుకోండి, పడుకుందాం. రాత్రికి రాత్రి రాజ్యాలు మారిపోవడం అంటే ఇదేమో. నా జీవితంలో రామకోటి రాస్తాను అనుకోలే. ఏంది ఇద్దరి వల్ల రామకోటి రాయాల్సి వస్తుంది. మావాడు బాగానే రాశాడు. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. Let's start with నాగబాబు సార్. బాగుంది వాళ్ళు కూడా రావటం. ఇప్పుడు ఈ మగవాళ్ళు ఆడవాళ్ళు వేసిన చుట్టం చచ్చిపోయి ఇప్పుడు కొత్తగా కొంచెం చూడటానికి రిఫ్రెషింగ్ గా ఉంది కదా సార్? అసలు కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి. మేము ఆడవేసం వేస్తుంటే మరి దరిద్రంగా ఉన్నాం సార్. జీవన్ మరి దారుణం బాబు. దీనిలో క్యారెక్టర్ బాగుంది. అయితే దీనిలో రామకోటి రాసుకునే మామగారి క్యారెక్టర్ బాగుంది. చాలా నీట్ గా సరదాగా ప్రజెంట్ చేసావు. బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్. రోజా గారు, మీరే జనరేషన్ రోజా గారు. నేను కొట్టించుకోను. కానీ పాపం చంద్ర లాస్ట్ లో సరెండర్ అయితేనే బాధ అనిపించింది. ఎందుకంటే నాకు అస్సలు చంద్ర నచ్చలేదు. ఎప్పుడు టాప్ లో చూసి ఎంత కోడళ్ళు ఎంత పవర్ఫుల్ అయినా కూడా మీరు వంగితే చూడలేకపోయాం. అండ్ ఇద్దరు చాలా చక్కగా చేశారు, బాగుంది. థ్యాంక్ యూ మేడం. వెరీ నైస్. ఎక్స్ట్రా జబర్దస్త్. ఏమా పుట్టింటికి వెళ్ళి తిన్నావా పన్నావా అని అడుగుతావు. ఉన్నప్పుడు ఎప్పుడు అన్నం పెట్టావు నువ్వు, అక్కడ వెళ్ళి అడుగుతావు తిన్నావా అని. ఏమా ఇదొకటి, అక్కడే ఉండు. మొగుడికి కూడా ఏమవుతుంది, మీ అమ్మతోనే ఉండు. అక్కడ పెట్టే ఫోన్. ఏమా పెద్ద ఇక ప్రేమలు ఒలకపోస్తారు పుట్టింటికి వెళ్ళి, ఇక్కడ ఉన్నప్పుడు ఉండదు. కానీ వర్షం పాడగాను ఎప్పుడు కురుస్తుందో అర్థం కాదు. ఎండాకాలంలో వర్షం కురుస్తుంది, వర్షాకాలంలో ఎండలు కాస్తుంది. ఎండాకాలం వర్షం గొడుగులు ఎక్కడ నుంచి తెచ్చుకుంటాం, గొడుగు అమ్మేవాడు కూడా తెచ్చుకోడు. పబ్లిక్ లో పాపాలు ఎక్కువైపోతే ప్రకృతి ఏం చేస్తుందిలే, ఏం చేయదు. ప్రకృతి గొప్పదే, నేనే ప్రకృతిని అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నా. మొత్తం తడిసినట్టున్నారు. కూరగాయలు కనేసి వచ్చాను, దారిలో సడన్ గా వర్షం పట్టుకుంది. ఓహో అవునా, ఎక్కడుంటారో?
కేపీహెచ్పి కాలనీ. ఈ వర్షాన్ని చూస్తే ఇప్పుడే తగ్గేలా లేదు, మా ఇల్లు పక్కనే. అబ్బో స్టార్ట్ చేశాడు. ఒకసారి ఇంట్లోకి వచ్చి కూర్చోండి రండి. అయ్యో పర్లేదండి, నేను వెళ్ళిపోతాను. సారీ అండి. చూసారా, చిన్న ఉరుముకే భయపడ్డారు, అదే పిడుగుపడి ఉంటే నిన్న పిడుగుపడి 4 చనిపోయారండి. అవునా? ఒట్టు. ఆ వర్షం తగ్గేలోపు మా ఇంట్లో వచ్చి కూర్చోండి. అయ్యో మీ ఇంటికి నేను ఫ్రెండ్ అనుకోండి. ఆ బుట్టి ఇవ్వండి. అయ్యో పర్లేదండి, మోస్తాను. ఒకరికొకరు సాయం చేసుకోవాలండి. రండి, దగ్గరలో ఉండడం మ్యాన్ హోల్స్ ఉంటాయి. తల దుడుచుకోండి. థ్యాంక్ యూ అండి. అలా కాదు, నేను తుడుస్తాను, ఇట్రండి. అయ్యో పర్వాలేదండి, నేను తుడుస్తాను, ఇట్రండి. మీరు నా తల తుడవడం. ఫ్రెండ్ అనుకోండి. ఇలా తుడుచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చీర ఇప్పండి. ఏంటి? అదే ఈ చీర కట్టుకోండి అంటున్నా, తడిచింది కదా. మీ ఆవిడ చీర నేను కట్టుకుంటే ఏం బాగుంటుందండి? ఈ చీర నేను కట్టుకుంటే బాగుంటుందా? జోక్. ఆపండి మీ జోకులు. ఏంటి ఇంట్లో మీ ఆవిడ లేదా? మై వైఫ్ ఎక్స్పెక్ట్ చనిపోయిందా? సో సారీ అండి. పర్లేదు, పోయే వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఆలోచించనండి, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాను. ఏంటి? జానే వాళ్ళే జాతే హై, ఆనే వాళ్ళే హాతే హై, ఫికర్ కైకు అంటున్నా. నాకేం అర్థం అవ్వలేదండి. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్లాలో ఎవరిని పంపించాలో ప్రకృతికి తెలుసు కదండి, మన చేతిలో ఏముంది? అదేలా? ప్రపంచంలో ఇలాంటి ఫేస్ ఒకటి ఉందని మీకు ఎలా తెలిసింది? వర్షం పడ్డం వల్ల. అది మరి ప్రకృతి గొప్పతనం అంటే. ఇంతకీ ఇది మీ ఓన్ హౌసా? ఓన్ హౌస్ అని హౌస్ లో ఉన్న ప్రాపర్టీస్ అంతా నా ఓనే. ఏమండి, ఈ బాల్కాన్ నుంచి, ఈ రూమ్ లో బాల్కాన్ నుంచి చూస్తే గోల్కొండ పక్కనే ఉన్నట్టు కనిపిస్తుంది. రియలీ? రండి. నలిని కూరగాయల కోసం అని బయటికి వెళ్ళింది. గల్లీల పండి మీద కూరగాయలు కొని అంటే పుచ్చులుంటాయి అంటది. ఏమో ఒక్కరోజు పుచ్చిపోయిన కూరగాయలు తిన్నా చచ్చిపోతావే పుచ్చిపోదానా? నలిని నలిని నువ్వు అయితే ఇంటికి రావ, నిన్ను నలిపినట్టు నలుపుతాగు. నలిని నలిని. నిజమేనండి, గోల్కొండను మీ బాల్కనీ చూస్తే అచ్చం గోల్కొండే మీ బాల్కనీ ఉన్నట్టుందండి. మరి ఇంతకీ మీ పేరేంటండి? సహాయం. ఏంటి సహాయం? ఊరుకోండి, మీ జోకులు ఆపండి. సహాయం అనే పేరు ఎక్కడైనా ఉంటుందా? ఎందుకు ఉండకూడదు? నేను సాయం చేయడానికి పనికిరానా? అయ్యో భలే వారే, మీరు చాలా గొప్ప వాళ్ళండి. మనకి ఎవ్వరు గొప్ప కాదండి, ఇక్కడ ఈ జనాల కంటే ప్రకృతి గొప్పది. ఇందాక మీరు ఈ బాల్కాన్ నుంచి ఏం చూసారు? గోల్కొండ. ఈ బాల్కాన్ చూడండి, చార్మినార్, తాజ్ మహల్ లా కనిపిస్తుంది. Really? రండి. పొట్లో కూరగాయల కోసం పోయినావు, రావే నలిని. ఎక్కడ చచ్చింది నలిని? కాలజ్ఞానమే ప్రకృతి, ప్రకృతియే కాలజ్ఞానం. గతం దూషిస్తుంది, వర్తమానం వణికిస్తుంది, ప్రకృతి బొంగులో తంతుంది. సార్ సార్, మా భార్య కూరగాయల కోసం బయటికి వెళ్ళింది సార్. ఏం అనువలో చిక్కుకుందో తెలియదు, ఏ వరదల్లో కొట్టుకోపోయిందో తెలియదు సార్. మీకు తెలుసా, కొంచెం చెప్పరా సార్, దండం పెడతా. మీ ఆవిడ ఏ వరదలో చిక్కుకోలేదు, మరి ఒకడు వలలో చిక్కుకుంది. మా ఆవిడ అలాంటిది కాదు సార్. వాడలాంటోడే. మా ఆవిడ వలల నుంచి బయటపడే మార్గం చెప్పండి సార్. వాడన్ని మార్గాలు మూసేశాడు, నీకే మార్గము లేదు. సార్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏంటి సార్? సిచ్యువేషన్ సమాధానం చెప్పకుండా పోతా. నలిని నలిని నిజమే
ధర్మేనండి. తాజ్ మహల్ చూడాలంటే ఢిల్లీ దాకా వెళ్ళిన అవసరం లేదు. మీ ఇంటి బాల్కనీలోకి వస్తే చాలండి. మీ ఇండ్లే కాదండి, మీ ఇండ్లు మీరు ఒక వండర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్ళొస్తాను. అప్పుడేనా? వర్షం తగ్గిందిగా, క్లోజ్నెస్ పెరిగింది. ప్రకృతి ఎలా నడిపిస్తారని నడవాలని మీరేగా చెప్పారు. ప్రకృతిని ఎదిరించి ఇద్దరం ఒకే దగ్గర ఉండలేమా? కాకి అన్నాక గూటికి చేరుకోవాలి. ఈ గుట్లోనే ఉండొచ్చుగా. కిరటం అన్నాక తీరాన్ని తాకాలి. నన్ను తాకచ్చుగా. నేను మా ఇంటికి వెళ్ళాలి. ఈ బొంగులో ప్రకృతి ఒకటి. మంచి మంచి ఫలాలను వేరే వాళ్ళకి ఇస్తే పనికిరాని ఫలాలను మమ్మల్ని అంటగడుతుంది. బాయ్ అండి. వెళ్తా అన్నారు, ప్రకృతి అడ్డుపడుతుంది. దాన్నే ప్రకృతి అంటారు. దా కూర్చుందాంరా. ఈరోజు ఎలాగైనా మా ఆయన సర్ప్రైజ్ చేద్దామంటే ఏదో నళిని 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 సే నళిని ఏమండి సహాయం గారు? ఏదో అండి, ప్రకృతి ఏదో తేడా కొడుతుంది. అయ్యో ఎందుకని? ఏమో అండి, ఇందాక ఊర్మి వచ్చినప్పుడు హ్యాపీగా ఉంది. ఈ ఊర్మి వస్తే గుండెలు గప్ప 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 గుర్తుతున్నట్టుందండి. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుంది. అంతేగా. రండి. బాగా తడిసిపోయినట్టున్నారు. అవునండి, ఊరు నుంచి వస్తుంటే మధ్యలో వర్షం పడింది. ఈ వర్షం ఇప్పుడప్పుడే తగ్గేటట్లేదండి. మా ఇల్లు పక్కనే. వర్షం తగ్గే వరకు మా ఇంట్లో కూర్చోవచ్చు. అయ్యో పర్లేదండి. ఫ్రెండ్ అనుకో. మళ్ళీ ఏమైంది సహాయం గారు? ఏమో అండి, ప్రకృతి ఏదో నా డైలాగ్ నాకు రిపీట్ 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 లాగా అనిపిస్తుంది. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుందండి. అంతేగా. అంతే. అయితే పర్లేదు రండి. రండి ఇంటికి వెళ్దాం. పర్లేదండి. మా ఇంటి బాల్కనీ నుంచి చూస్తే అమరావతి పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈసారి ఏమైంది సహాయం గారు? నేను కట్టింది చూపిస్తే వాడు కట్టింది కూడా కట్టేసి చూపిస్తున్నట్టు అనిపిస్తుందంట. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుందండి. అంతేనా? అంతే. నాకు ఏ క్లోజ్ వస్తుంది కానీ రండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వస్తా. అయ్యో బయట వర్షం పడుతుందండి. బొంగులో వర్షం ఒకరోజు తడిస్తే చచ్చిపోతానే. సడన్ గా మీరు ఇలా మారిపోయారు. నాలాంటి సిచ్యువేషన్ ఎక్కడో జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ బ్యాగ్ తీసుకో ముందు. నేను మా ఇంటికి వెళ్తానండి. ఏమండి నేను డ్రాప్ చేసేస్తాను రండి. చెయ్యేశారేంటి? ఫ్రెండ్ అనుకోండి. ఏమైనా ఎప్పుడు సడన్ గా వచ్చి ఒక మాట కూరగాయలు అన్ని కొన్నావానే? కొన్నానండి. నువ్వు భలే ఫ్రెష్ కూరగాయలు కొంటావు. నువ్వు ఇంటికి వెళ్ళవే, నేను మళ్ళీ వస్తా. మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది. మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ ఇంకా మంచిది. అమరావతి చూపించావంట. నువ్వు గోల్కొండ చూపించాలి. ఇక నుంచి మీ ఆవిడ్ని నా గల్లీలో కూరగాయలు పంపించు. ఇక నుంచి మీ ఆవిడ్ని పుట్టింటి కూడా పంపించకు. నీ ఇల్లు ఇటు, మీ ఆవిడ ఇటు. నవ్వొస్తే నవ్వై నవ్వై ఎడ్పొస్తే ఎచ్చై ఎచ్చై ప్రేమొస్తే చెప్పై చెప్పై బాధొస్తే కకై కకై. సో నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? తక్కువ టైంలో క్యూట్ గా, ఒక నీట్ గా, షార్ట్ గా, అందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మంచి నవ్వు వచ్చింది, ఎంటర్టైనింగ్ ఉంది. ఫ్రెండ్ అనుకోండి అనేటువంటి పంచలైన్ తోటి చేయటం చాలా బాగుంది. గుడ్ చంద్ర. రోజా గారు ఈసారి చంద్ర గారు ఎవరిని సపోర్ట్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు. ఎవడైనా అట్లా ఒక అమ్మాయిని గోకాలని చూస్తే వాళ్ళ భార్యని ఎవరో గోకుతారు కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి. ప్రకృతి చూస్తుందనే చెప్పావు. బాగుంది. కానీ ఫైనల్ ఇద్దరు రావటం, సడన్ గా తిరిగి చూడటం అన్ని కూడా చాలా బాగుంది. టైమింగ్ సూపర్.